కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం సాయి కృష్ణం వందే జగద్గురుం. ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం పరమానంద మాధవం. శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణముల మాటన క్షేత్రపతి అయినటువంటి ఆ దేవదేవునికి సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ మద్గురుదేవులు కేశవానంద స్వాముల వారికి పాద ప్రణామాలు అర్పిస్తూ శ్రీమద్ భగవద్గీత మాతకు ప్రదక్షిణ నమస్కారాలు అర్పిస్తూ ప్రణవాప పరమాత్మ స్వరూపులని మీకందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ శ్రేయ మార్గంలో భాగంగా మనం శ్రీమద్ భగవద్గీతలో గీతా మహాత్యాన్ని చర్చిస్తుంది. ప్రాణాక్షరాలుగా చెప్పినప్పుడు గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. ఉన్న అక్షరాలను ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా పలకడం చేస్తే చాలు. భగవద్గీతను బీపీ కంట్రోల్ అవుతుంది. ఆయా అంగాలన్నీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా చేస్తారు. భగవద్గీత చదువుతున్నారంటే స్పష్టంగా చదివితే. ఇక్కడ ధరోవాచ కాదు, ధరోవాచన ఉండేది ధరోవాచ ఒక్కిలు చెప్పాలి. భగవన్ కాదు, భగవన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణి. భాగు పొక్కిలు ఎగిరిపోయింది. భక్తిర్ అవ్యభిచారిణి భీకి పొక్కిలు ఎగిరిపోయింది. ప్రారబ్ధం భుజ్యమానస్య భుజ్య గుప్పు పొక్కిలి ఉంది కదా, అది ఎగిరిపోయింది. కథం కాదు, కథం అంటే అయిపోయినాడని అర్థం. కథం అంటే కథ. ఇక్కడ భుజ్యమానస్య కథం భవతి. హే ప్రభో, మనం బకెట్లతో స్నానం చేసామనుకోండి, ఒక పెద్ద చెంబు నీళ్లు శరీరం త్రాగుతుంది, పీల్చుకొనేస్తుంది. ఆ చర్మానికి ఆ నీటిని పీల్చుకొని లూజ్ గా తయారవుతుంది. చర్మం కింద ఉండే కండరాలు కూడా ఆ నీటిని గ్రహించి లూజ్ గా తయారవుతాయి. తద్వారా ఒళ్ళునొప్పి అనేదే ఉండదు. అయితే ఆ నీటిని పీల్చుకునే అవకాశం ఇవ్వాల. మీరు ఎట్లా అంటే ఆడవాళ్ళు మెరుపు తీగలరు, అలా పోయి ఇలా వచ్చేస్తారు. ఏం స్నానం వేసినట్లా ఆ నీళ్ళు దేహంలోకి ఇంకేది ఎప్పుడు అవి ఇంకవు. పైపైన స్నానం చేసి వచ్చేస్తే ఏం ప్రయోజనము? నెమ్మదిగా నింపదిగా వాళ్ళంతా తిక్కి స్నానం చేస్తే ఆ నీరు పీల్చుకునే అవకాశం ఏర్పడుతుంది. ఈ చర్మం మీద చర్మ రంధ్రాలు ఉంటాయి, చెమట బయటికి వచ్చే రంధ్రాలు. వాటిపైన ఈ చెమట, ఈ డస్ట్ క్రిములు, ఈ డస్ట్ కి సంబంధించినటువంటి రేణువులు, ఆ చర్మ రంధ్రాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి, మూసేస్తాయి ఈ డస్ట్ పడి. మీరు డస్ట్ వచ్చేటప్పుడు డస్ట్ మీదికి గాలిలో ఎగురుతుంది, మన కంటికి కనిపించదు. చాలా చిన్న చిన్న రేణువులుగా గాల్లోకి లేస్తాయి. అవి కూర్చున్నప్పుడు అవి లేచి దేహం మీద పడతాయి.
దేహం మీద పడినప్పుడు బాగా కూర్చునేస్తాయి, ఎక్కడ చర్మరంధ్రాలుగానే కూర్చుంటాయి. ఆ దారికి అడ్డంగా కూర్చుని మూసేస్తాయి. చెమట బయటకు వచ్చే అవకాశం ఉండదు. ఎక్కువ రోజుల పాటు ఆ చెమట బయటికి పోకపోతే 2 రోజులు 3 రోజులు, ఎండాకాలం అయితే ఒక రోజు పూర్తిగా పోకపోయినా చాలు, మరుసటి రోజుకే నొప్పులు వస్తాయి, జ్వరాలు కూడా వస్తాయి. ఆ చెమట ఎప్పటికప్పుడు బయటికి వెళ్తూ ఉండాలి. అలా వెళ్ళిపోవడం వల్ల దేహంలో ఉండే దోషాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి చెమట రూపంలో. తద్వారా ఆరోగ్యంగా ఉంటాం. ఎప్పుడైతే చర్మరంధ్రాలు మూసుకుపోతాయో, మనం స్నానం చేసేటప్పుడు వాటిని బాగా తిక్కి, ఇలా బాగా తిక్కి స్నానం చేస్తే ఆ రంధ్రాల మీద ఉండేదంతా కూడా పక్కకు వచ్చేస్తుంది. ఓపెన్ అవుతాయి చర్మరంధ్రాలు కూడా. చర్మరంధ్రాలు ఓపెన్ కావడమే కాకుండా ఆ నీరు లోపలికి పీల్చుకునేస్తుంది దేహం. తద్వారా రక్తంలో నీటి శాతం పెరుగుతుంది, అలాగే చర్మ సౌందర్యము పెరుగుతుంది. ఆ ఒళ్ళ మీద ఉండే చెమట, డస్ట్ మొత్తం బయటికి పక్కకి వెళ్ళిపోతుంది, కాంతి వస్తుంది, చర్మానికి కూడా కాంతి వస్తుంది, ఆరోగ్యము వస్తుంది, ఒళ్ళు నొప్పులు ఉండవు. మనము ఆ విధంగా దేహానికి స్నానం చేసేటప్పుడు ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలన్నా కనీసం అవకాశం ఇవ్వాలి, నీటిని పీల్చుకునే అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు వర్షాకాలంలో మీరు నీళ్లు తాగకపోయినప్పటికీ గంటకు 2 గంటలకు ఒకసారి యూరిన్ పోతూ ఉంటారు. కారణం ఏంటి? నీళ్ళ పెద్దగా దాహం ఉండదు, తాగాలని అనిపించదు, కానీ యూరిన్కి మాత్రం పోతుంటారు. కారణం ఏంటి అంటే వాతావరణంలో ఉండే గాలిలోకి తేమ శాతం ఎక్కువగా చేరుకుని ఉంటుంది. ఆ చేరుకున్నటువంటి తేమ అనేది దేహం మీదకి వచ్చినప్పుడు ఆ దేహం ఆ నీటి తేమను పీల్చుకునేస్తుంది, గాలిలో ఉండే తేమను పీల్చుకునేస్తుంది. తద్వారా పీల్చుకొని లోపలికి అందజేస్తుంది. కండరాల ద్వారా, కండరాల్లో నుంచి రక్తకేశ నాళికలు గ్రహిస్తాయి. ఆ నీరు రక్తంలో కలుస్తుంది. రక్తంలో కలిసి ఒళ్ళంతా ప్రాకి మూత్రపిండాల్లో జొరబడుతుంది. మూత్రపిండాలు జల్లెడలు. ఆ జల్లెడల్లో అది దిగబడినప్పుడు యూరిన్ గా ఒక సైడ్ అంతా పక్కకు వచ్చేస్తుంది. అది పాస్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. ఇది ప్రాసెస్. కాబట్టి మనం స్నానం చేస్తున్నప్పుడు కూడా అంత ఎక్కువసేపు నానబెట్టగా చేస్తే, వాళ్ళు నీటిని పీల్చుకునే అవకాశం ఇస్తే దేహం లూజుగా తయారయ్యి ఎటువంటి నొప్పులు రావు. బాగా రోజు తిక్కి స్నానం చేస్తే జ్వరాలు కూడా రావు. 2 రోజులు 3 రోజుల పాటు ఆ చర్మం కింద చెమట పేరుకొని ఉందనుకోండి, అదే విషంగా మారిపోతుంది. బయటికి పోయే దారి లేకుండా అది లోపల విషంగా మారిపోయి విషవాయువును కూడా పుట్టించేసి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అని అంటుంటారే, అట్లా ఎక్కడ పడితే అక్కడ పట్టేసినట్లు అయ్యేది, ఓ చోటి నుంచి ఇంకో చోటిగా పెయిన్ పోతున్నట్లుగా అనిపించేది అవుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్తారు. విషవాయువులు కూడా వచ్చింటాయి, తయారైంటాయి, విషంగా మారిపోయి ఉంటుంది. కాబట్టి జ్వరం వచ్చేస్తుంది, జ్వరం వచ్చినట్టుగా అనిపిస్తుంది, వేరైపోతుంది, బాగా విషం కదా అది. అది లోపలే పేర్కొని ఉంటే చాలా సుస్థికరంగా తయారవుతుంది దేహం. మనం ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి వెళ్తామో పారాసిటమాల్ ఇంజెక్షన్ కానీ పారాసిటమాల్ మాత్ర కానీ ఇస్తారు. ఆ మాత్ర మింగితే చాలు చర్మరంధ్రాన్ని ఓపెన్ చేస్తుంది. ఈ చెమట చేత, జిడ్డు చేత రంధ్రాలలో దుమ్ము దూరి చేరుకొని పేరుకొని పోవడం వల్ల మూసుకుపోయి ఉంటాయి రంధ్రాలన్నీ. ఈ పారాసిటమాల్ టాబ్లెట్ వేస్తే వాటిని టప్ప ఓపెన్ చేసేస్తుంది. మొత్తం చర్మం కింద ఉండే ఆ విష ప్రభావకు ఆ చెమట అంతా బయటికి దొబ్బేయబడుతుంది, బయటకు పొంగుతుంది. తద్వారా జ్వరం అనేది మాత్రం మింగిన ఒక అర్ధగంటకి చెమట పోస్తుంది, బాగా కారిపోతుంది ఒళ్ళంతా. జ్వరం తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది, చల్లగాను ఉంటుంది కదా. అంత ప్రాసెస్ లేకుండా ఆ రోజుకి ఆ రోజు బాగా స్నానం చేసి ఒళ్ళంతా బాగా తిక్కి స్నానం చేస్తున్నారంటే ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాల సేపు వాళ్ళకు జ్వరం వస్తే అడగండి, జ్వరమే రాదు. సరిగా స్నానం చేయకుండా ఉండే వాళ్ళకే జ్వరాలు వచ్చేది. ఇకపోతే ఏమైనా ఈ దోమలు ఎక్కువగా కుట్టడం వల్ల కూడాను మలేరియా క్రిములో, డెంగ్యూ క్రిములో శరీరంలోకి ప్రవేశిస్తే కూడా జ్వరం వస్తుంది. ఆ క్రిములను చంపేయడం ఎట్లా అంటే ప్రాణాయామం ద్వారా చంపేయచ్చు. ప్రాణాయామం చేయడం ద్వారా
ఆ క్రిములు లోనికి ప్రవేశించకుండా, ఒకవేళ ప్రవేశించినా లోపలే ఆత్మహత్య చేసుకుంటాయండి. లోపలే ఊపిరాడలు చచ్చిపోతాయి. కేవలము ప్రాణాయామం వల్ల మీ దేహాన్ని అనారోగ్యాల నుంచి చక్కగా కాపాడుకోవచ్చు. ప్రాణాయామం బాగా తోడ్పడుతుంది. మీకందరికీ ప్రాణాయామం చేసే తెలుసు కదా. కాబట్టి ప్రాణాయామం చేసుకుని ఆ క్రిములను చంపుకోండి. ఎటువంటి రోగాలు రావు. కుంభకం అనేది చాలా అవసరం. కుంభక ప్రాణాయామం అంటారే, ఆ కుంభక ప్రాణాయామం వల్ల అంటే ఏమి, బాగా గాలి పీల్చి లోపలే కుంభించడం, లోపలే నిగ్రహించడం, లోపలే నిలబెట్టేయడం, వదలకూడదు. అలా ఒక అర్ధగంట సేపు నిలబెట్టగలిగితే చాలు, ఏ రోగాలు రావు. ఎవరు నిలబెడతారా అర్ధగంట? నిలబెట్టలేరు సార్. ఒక్క నిమిషం అట్లా నిలబెట్టగలుగుతాం. నిమిషం 5 నిమిషాలు కూడా నిలబెట్టలేము. ఒక నిమిషం ఒక్క నిమిషం నిలబెడితే చాలా. 5 నిమిషాలు కాదు, 2 నిమిషాలు కూడా నిలబెట్టలేను గురుగారు. అది సాధన మీద వస్తుంది. మీరు ఒకసారి గాలి పీల్చి నిలబెట్టేసేసి 108 సార్లు ఓం నమః శివాయ చెప్పాలి అని కూర్చోండి. ఖాళీ కడుపుతో కూర్చోవాలి. ఎప్పుడైనా కూర్చుంటే కుంభకం చేయాలి అంటే పొద్దున పుట్టే మేలు, లేదా ఒక 2-3 అవర్స్ తర్వాత, భోజనం అయిన తర్వాత 3 అవర్స్ కూర్చోవచ్చు. 3 గంటల సమయం దాటిన తర్వాత ప్రాణాయామాన్ని కూర్చోవచ్చు. కూర్చొని నిటారుగా కూర్చొని సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశాన్ అవలోకయన్ అని భగవద్గీతలో 6వ అధ్యాయంలో భగవంతుడు చెప్పినట్ల ఈ శరీరాన్ని సమం కాయ నిటారుగా, శిరస్సును, గ్రీవం అంటే మెడ చక్కగా ఇలా బెండ ఇది కాకుండా ఇట్లా ఎన్నికపోవడం కాకుండా సమతూకంగా ఉండాలి, నిలువుగా ఉండాలి. నిటారుగా లంబకోణంలో నిలబెట్టి నిటారుగా అచలం స్థిరంగా నిలబెట్టాలి. ఆ విధంగా కూర్చోబెట్టాలి. పద్మాసనం కానీ సుఖాసనం కానీ కూర్చోవాలి. ఆ విధంగా లోపలికి గాలి పీల్చుకోవాలి. లోపలికి గాలి పీల్చుకొని నిలబెట్టేసేసి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపం చేస్తూ పోవాలి. అలా జపం చేస్తూ పోతూ ఉన్నప్పుడు చివరికి వచ్చేటప్పటికి ఇంకా చాలు, నాకు కాదు, నాకు అవ్వదు, వదిలేస్తాను అని మనకు లోపల నుంచి బయటికి దొబ్బాలని చూస్తాను గాలిని, దేహం అనేది. అలా దొబ్బే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఇంకొక 3 సార్లు చెప్పి వదిలేద్దాము ఓం నమః శివాయ. ఇంకొక 3 సార్లు అయిపోతుంది. మళ్ళీ ఇంకొక 3 సార్లు, అయిపోతుంది. ఇంకొక 3 సార్లు ఓం నమః శివాయ, ఇంకొక 3 సార్లు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని మీరు పెంచుకుంటూ పోతారు. లాస్ట్ లో గాలి దొబ్బే ప్రయత్నం చేస్తున్నప్పటికీ నిలబెట్టి చేస్తారు చూడండి, ఒక 5-6 సెకండ్లు. ఆ 5-6 సెకండ్లే చాలా శ్రేష్టమైనటువంటి సెకండ్స్. దేహంలో ఉండే అన్ని బ్యాక్టీరియాస్కి, క్రిములకి ఆక్సిజన్ లభింపకుండా చేస్తుంది. అప్పుడు అంత ప్రాణం పోతున్నట్లుగానే అనిపిస్తుంది మనకి. చేతులు కాళ్ళని బిగిస్తాయి, టైట్ అయిపోతుంటారు దేహం అంతా కూడా. కానీ ఆ టైంలోనే కొన్ని సెకండ్ల పాటు ఓం నమః శివాయ చెప్పే ప్రయత్నం చేస్తూ నీ దృష్టి అక్కడ కేంద్రీకరిస్తే లోపల ఏం జరగాలి అవన్నీ జరిగిపోతుంది. దేహంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఆ కార్బన్ డైఆక్సైడ్ అనేది కాస్త దేహంలోకి ఎక్కువనే ప్రవేశిస్తుంది, రక్తంలోకి. అప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ పూర్తిగా తగ్గిపోయి ఉంటాయి. కాబట్టి మన దేహంలో జీవించేటువంటి ఆ క్రిములకు కూడాను, బ్యాక్టీరియాస్ కావచ్చు, వైరస్ కావచ్చు, ఫంగస్ కావచ్చు, వీటన్నిటికీ కూడా ఆక్సిజన్ కావాలా. ఆక్సిజన్ వాటికి లభించక అవన్నీ కూడాను క్షణకాలంలోనే చచ్చి ఊరుకుంటాయి, చనిపోతాయి. ఏ రోగాలు రావు. ప్రాణాయామం ద్వారా డెంగ్యూ వ్యాధులు రాకుండా చేసుకోవచ్చు. ప్రాణాయామం ద్వారా సకల రోగాలు లేకుండా చేసుకోవచ్చు.
ప్రాణాయామం ద్వారా దేహాన్ని దృఢంగా స్థిరంగా తయారు చేసుకోవచ్చు, పరిపూర్ణ ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. అందుకే ప్రాణాయామం చాలా ముఖ్యం. ఆ విధంగా ప్రాణాయామాన్ని చక్కగా చేసుకోండి. కుంభకం చేయడం అనేది క్రమక్రమంగా పెంచండి. డీప్ గా శ్వాస తీసుకోవడం చాలా అవసరం. లోతైన శ్వాస సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఒక నిమిషానికి మనం 18 నుంచి 20 సార్లు శ్వాస పీల్చి వదులుతూ ఉంటాం ఒక నిమిషానికి. కానీ ఈ ప్రాణాయామం చేసినప్పుడు ఒక నిమిషానికి 1 లేదా 2 లేదా 3 ఆ విధంగా క్రమ సంఖ్య తగ్గిపోతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాల సంఖ్య 3, 4గా పడిపోతుంది. తద్వారా నీకు అక్కడ శ్వాసలు మిగులుతాయి కదా. 20 అనుకుంటే 4 శ్వాసల్లో 1 నిమిషం పూర్తయింది అనుకోండి, ఇంకా మీకు ఎన్ని శ్వాసలు మిగులుతాయి? 16 మిగులుతాయి. వెరీ గుడ్. 20 శ్వాసలు 1 నిమిషానికి మనం పీల్చి వదులుతున్నాము. పీల్చి వదిలే వాటిలో కుంభకం ద్వారా మనం 4 శ్వాసలకే తగ్గించేసామనుకోండి, అప్పుడు మీకు 16 శ్వాసలు మిగులుతాయి. ఆ 16 శ్వాసలు జీవితంలో కలిసి వస్తాయి. ఆయుష్ ప్రమాణం కూడా పెరుగుతుంది. ఈ ప్రాణాయామం చేస్తూ ఉండడం వల్ల ఆయుష్ ప్రమాణం కూడా పెరుగుతుంది. ఒక మనిషికి ఇన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అని రాసి పెట్టబడి ఉంటుందట. ఒక జీవితంలో ఇన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అని రాసి పెట్టబడి ఉంటుంది. వాటి ప్రకారం మనము లోతైన శ్వాస తీసుకొని వదులుతూ ఉన్నామంటే చాలా మటుకు మనకు శ్వాసలు మిగులుతాయి. సమయం దొరికినప్పుడల్లా కుంభక ప్రాణాయామం చేస్తున్నామంటే కుంభించి లోతైన శ్వాస పీల్చుకొని కుంభించేసేసి 1 నిమిషం, 1.5 నిమిషం, 2 నిమిషాలు అట్లా నిలబెట్టగలుగుతున్నామంటే ఆ శ్వాసలు అనేటివి అన్ని మిగులుతూ వస్తాయి. తద్వారా ఆయుష్ కూడా పెరుగుతుంది. ప్రాణాయామం ద్వారా ఆయుష్ కూడా పెంచుకోవచ్చు. మామూలు ఆయుష్ మానవునికి ఎంత? 120 సంవత్సరాలు. అయితే ఈ ప్రాణాయామం బాగా సాధన చేస్తే 120 నుంచి 150 కూడా పెంచవచ్చు. అయితే నిరంతరం మనము ప్రాణాయామ ప్రక్రియ సాధన చేయాలి. మనకు 20 శ్వాసలు మిగిలినాయంటే 1 నిమిషం ఆయుష్ నీకు పెరిగినట్ల. 20 శ్వాసలు మిగిలినాయంటే నీకు 1 నిమిషం ఆయుష్ పెరిగినట్ల. 40 శ్వాసలు మిగిలితే 2 నిమిషాలు. 100 శ్వాసలు మిగిలితే ఎన్ని నిమిషాలు? 5 నిమిషాలు. 5 నిమిషాలు ఆయుష్ పెరుగుతుంది. ఈ విధంగా ఆయుష్ ప్రమాణం కూడా పెంచుకునే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, అలాగే శరీరాన్ని దృఢంగాను తయారు చేసుకోవచ్చు. చిన్న చిన్న గాయాలు, దెబ్బలకు భయపడదు, దేహం అవ్వదు, మెత్తపడదు. అంతేకాకుండా ఈ ప్రాణాయామం చేసేటువంటి వాళ్లకు స్వెల్లింగ్ రాదు. దేహం అనేది ఎవరైనా గాయం అయితేనో దెబ్బ తగిలితేనో విపరీతంగా వాపు వచ్చేసేసి పొంగిపోయి చాలా అసహ్యంగా తయారవుతారు చూడండి. ఆ పరిస్థితి రాదు. లూజ్ కాదు వాళ్ళ దేహం, అందులో టైట్ గా ఉంటుంది, దృఢంగా ఉంటుంది. ఎన్నో లాభాలు అవి చెప్తా పోతే ఎంతైనా ఉంటుంది. కాబట్టి ప్రాణాయామం ద్వారా లోపల ఉండే క్రిములను చంపేయచ్చు. స్నానం ద్వారా బయటి క్రిములు లోనికి పోనీయకుండా చేసుకోవచ్చు. సర్వరోగ నివారణి స్నానం మరియు ప్రాణాయామం. దేహాన్ని పైన శుద్ధి చేసేది స్నానం అయితే, దేహం లోపల శుద్ధి చేసేది ప్రాణాయామం. పాయింట్ రాసుకోండి. దేహం బయట శుద్ధి చేసేది స్నానం అయితే, దేహం లోపల శుద్ధి చేసేది ప్రాణాయామం. ఓకే, గిరిజామాత ఉన్నారా? ఒక
చెప్పండి సార్, మళ్ళీ చెప్పండి సార్. అది చెప్పండి సార్, దేహం బయట చేసేది స్నానం అయితే లోపల శుద్ధి చేసేది ప్రాణాయామం. దేహానికి బయట శుద్ధి చేసేది స్నానం, దేహం లోపల శుద్ధి చేసేది ప్రాణాయామం. ఓకేనా? దేహ ఉపరితలాన్ని శుద్ధి చేయడానికి స్నానము, ఎవరో ఒకటి మెసేజ్ పెట్టారు, డైరెక్ట్ గా చెప్పండి అమ్మా. ఎవరో? నేనే సార్. జై శ్రీరామ్ సార్. విటమిన్ B12 అండ్ ఐరన్ డెఫిషియన్సీ వస్తుంటుంది కదా సార్, రీజన్స్ ఏంటి సార్? వాటి వల్ల మీకేం ప్రాబ్లం వచ్చింది? అంటే త్వరగా అలసిపోవడం, వీక్ అవ్వడం, ఎక్కువ పని చేయలేకపోవడము, కొంచెం నీరసం ఎక్కువ రావడం అలా ఉంటుంది కదా. అవి వాటి వల్లనే నీరసం వస్తుంది అనుకుంటున్నారా? అంటే వాటి వల్ల వస్తుందని చెప్తుంటారు కదా సార్, ఎక్కువగా అలా అనిపిస్తుంది, త్వరగా అలసిపోవడం. పని ఎక్కువైనా తినే తిండి తక్కువైనా అవుతుంది. ఈ B12 ఐరన్ ముఖ్యంగా మనకు ఆకుకూరల్లో దండిగా ఉంటుంది. ప్రతిరోజు ఏదో రకమైన ఆకుకూర తాలింపు కానీ, సొప్పు నీరులాగా కానీ, అట్లా నీరులాగా చేసుకునేసి ఉడికించి తాలింపు చేసుకోవడం కానీ, వేపుడు కానీ, పప్పులో వేసుకుని తినడం కానీ అలా చేస్తూ ఉన్నారంటే పుష్కలంగా మీకు B12 కానీ ఐరన్ కానీ లభిస్తుంది. మునగాకుతో చట్నీ పొడి చేసి పెట్టుకుంటే కనుక చాలా బాగా ఉపయోగపడుతుంది. మునగాకు నీడలోనే ఎండబెట్టేసేసి బాగా పలపలా ఎండిన తర్వాత నూనె కానీ నెయ్యి కానీ గోలిచ్చేసి, ఇంకా శనగిత్తనాలతో చిట్లం పొడి కొడతారు కదా, చట్నీ పొడి లాగా చిట్లం పొడి దంచుకుంటారు కదా, శనగిత్తనాలు, వట్టి కొబ్బరి, తెల్లగడ్డలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర ఇవన్నీ వేసి ఏ విధంగా అయితే దంచుకుంటాం కదా, మిక్సీకి వేయకూడదు, దంచడమా రుబ్బడమా ఆ రెండే చేయాలి. చేసి బాక్స్కి ఎత్తి పెట్టుకుని మునగాకు పొడి కూడా వేసి, ఆకు కూడా వేసి దంచి ఎత్తి పెట్టుకునేసి డైలీ 1 చెంచా 2 చెంచాలు ఏ చారన్నా ఉంది అది కూడా 2 చెంచాలు వేసుకొని తినాలి అన్నం తిన్నప్పుడు. అలా తింటున్నారంటే మీకు 300 రోగాలకు అది మెడిసిన్ గా పనిచేసి ఏ రోగాలు దగ్గరికి రానియదు. సిస్తి అంతా ఎగిరిపోతుంది. మోకాళ్ళ నొప్పులు కానీ, నడుము నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, కాళ్ళ నొప్పులు కానీ, ఒళ్ళు నొప్పులు కానీ రానివ్వదు. 300 రోగాలకు మెడిసిన్ మునగాకు. సార్ పర్ఫెక్ట్ గా చెప్తాను కదా సార్, పాకశాస్త్రం కూడా మేము ఇంత లేడీస్ కూడా అంత వేపడాలు బాగా అంత పర్ఫెక్ట్ గా చెప్పలేము, చక్కగా చెప్తున్నారు వేపడం అని. చేయిస్తారమ్మా అప్పుడప్పుడు, మా మేడం గారు అప్పుడప్పుడు మా చేత కూడా చేయిస్తుంటారు కాబట్టి చెప్పేస్తారు, కరెక్ట్ గా చెప్తున్నారు వేంపడం అనేది. చేయాలి, తప్పేముంది. ఇంటి వంటలు చేసుకోవడంలో తప్పలేదు. టైం దొరికినప్పుడు చేయాల్సిందే, చేసుకోవాల్సిందే. ఆ విధంగా తినడం అనేది చాలా ఆరోగ్యము. ముఖ్యంగా ఆడవాళ్లకు డేట్స్ ప్రాబ్లం వల్ల 5 రోజుల్లో ఐరన్, కాల్షియం లాస్ అవుతూ ఉంటుంది బ్లీడింగ్ వల్ల. ఆ లాస్ అయినటువంటి ఐరన్, కాల్షియం రీఫిల్ కావకపోవడం వల్ల చాలా మందికి 40-45 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికే సియాటికా ప్రాబ్లం అంటే వెన్నుముక ఎముకలు అరిగిపోవడము, వంగిపోవడము, బెండు కావడము, వాటి మధ్య బెండింగ్ లేకపోవడము, వదనకుడు దగ్గరగా వచ్చేసి ఆనుకోవడము, తద్వారా నొప్పి పెట్టడము, ఎముకల మధ్య అరుగుదల అరిగిపోయేసి నొప్పి రావడము, మోకాల చిప్పలు అరిగిపోవడము, కింద కూర్చోలేకుండా పోవడము, కింద కూర్చుంటే లేయడానికి కష్టం అనిపించడం, ఇవన్నీ కనీసం టాయిలెట్కి పోయి కూర్చొని లేయాలన్నా కష్టమే. 1 నిమిషం. అట్లాంటిది ఈ ప్రాబ్లమే లేకుండా ఎముకలన్నీ బాగా స్ట్రాంగ్ గా తయారు కావాలి అంటే లేడీస్ కి ఖచ్చితంగా ప్రతిరోజు ఈ ఐరన్, కాల్షియం పుష్కలంగా లభించేటువంటి మునగాకు ఒక్కటే మెడిసిన్.
వీళ్ళు డైలీ 1 చెంచా 2 చెంచాలు తింటున్నారంటే ఎప్పటికప్పుడు రీఫిల్ అవుతూ ఉంటుంది ఐరన్, కాల్షియం. ఇంకా రెండవది ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉండేటువంటిది B12 కూడాను. బి కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటుంది మునగాకులో. అలాగే పుష్కలంగా B12 కానీ, బి కాంప్లెక్స్ కానీ, ఐరన్ కానీ, కాల్షియం కానీ అధికంగా ఉండేటువంటి మరొక ఆహార పదార్థం ఏమిటంటే నువ్వులు, తిలలు. నల్ల నువ్వులు అనేటివి చాలా శ్రేష్టం. నువ్వులు కూడా 3 రకాలు ఉంటాయి. నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, ఎర్ర నువ్వులు కూడా ఉంటాయి. శ్రేష్టమైనవి నల్ల నువ్వులే. తెల్ల నువ్వులు మధ్యమం, ఎర్ర నువ్వులు అధమం. ఎర్ర నువ్వులే సపరేట్ గా రావు, నల్ల నువ్వులో కలిసి వస్తుంటాయి. కాబట్టి నల్ల నువ్వులే ఎక్కువ శ్రేష్టం. కాబట్టి వాటితో చేసినటువంటి చట్నీ పొడులు కానీ, నల్ల నువ్వులతో చేసినటువంటి వంటకాలు, స్వీట్స్, ఉండలు చేస్తారు, నల్ల నువ్వులతో ఉండలు చేస్తారు కదా, ఆ విధంగా చేసుకుని డైలీ 1 గోలిగుండు సైజే, ఎక్కువ అక్కర్లా. మరీ ఎక్కువ తింటే వేడి ఎక్కువైపోయేసేసి డేట్స్ తొందరగా వస్తాయని చెప్పేసి చాలా మంది తినడం లేదు. ఆ కాల్షియం, నల్ల నువ్వులు మంచియా, తెల్లవి మంచివండి? నల్ల నువ్వులు శ్రేష్టము, తెల్ల నువ్వులు మధ్యమము, ఎర్ర నువ్వులు అధమము. ఎరుపు కూడా ఉంటాయా? నల్ల నువ్వులు అక్కడక్కడ కనిపిస్తాయి చూడండి. ఇంకా మాట్లాడించండి. నల్ల నువ్వులే తీసుకోవాలా, శ్రేష్టం అది. వాటితో చేసినటువంటి స్వీట్స్, పాకం పప్పు లాగా చేసుకోను, లేదా నల్ల నువ్వులు, బెల్లము, శనగిత్తనాలు కూడా సన్నగా ఉండే వాళ్ళు కొద్దిగా లావు కావాలనుకుంటే నల్ల నువ్వులు, శనగిత్తనాలు, బెల్లం సమపాళ్ళు. అంటే ఏమి, శనగిత్తనాలు కూడా సమానంగా వేసుకోవాలి. నువ్వులు ఎన్ని వేసుకుంటే శనగిత్తనాలు కూడా అన్ని వేసుకోవాలి. లావు ఉండే వాళ్ళు సన్నగా కావాలనుకుంటే శనగిత్తనాలు వేసుకోవద్దు, కేవలం నువ్వులు, బెల్లం తీసుకోవచ్చు. పాకం పప్పు రూపంలో కానీ, లేదా దంచుకొని కానీ, గోలుగుండు సైజే, ఒక్కసారి నోట్లో వేసుకునేంత సైజ్ అంతే. ఆ సైజు ఉండేటువంటి రోజు 1 కానీ 2 రోజులకు 1 కానీ తింటున్నారంటే వాళ్ళకి ఎముకలు బాగా స్ట్రాంగ్ అవుతాయి. కొంత వయసు అయిన తర్వాత కొద్ది కాలు జారిన ఎయిర్ క్రాక్ రావడమా, బ్రేక్ కావడమా, చాలా నొప్పి పెట్టుకొని వాపు రావడం, ఇవన్నీ ఇట్లాంటివి. ఆ దుస్థితే రాదు నువ్వులు. కాబట్టి నువ్వులు బాగా తీసుకోవడం చాలా అవసరం. నువ్వులే వాడడం చాలా తగ్గిస్తున్నారు. అవి చేసే మేలు ఏ వంటకము చేయదు. వారానికి ఒక్కసారి నువ్వుల లడ్డు తిన్నా జీవితంలో ఎప్పుడే కానీ వాళ్ళకి పెరాలిసిస్ టచ్ కాదంట. పెరాలిసిస్ అంటే ఏమి? పక్షవాతం. ఈ చెయ్యి కాలు పడిపోయేది, ఇవన్నీ రాకుండా ఉంటాయి. ఆ సమస్యలు రావు. నువ్వులు అంత మేలు చేస్తాయి. ఈ గుత్తి వంకాయ కూర చేస్తుంటారు కదా, గుత్తి వంకాయ కూర చేసినప్పుడు వాటిలో నువ్వుల పిండి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే చట్నీ పొడులలో కూడా నువ్వులు వేసుకోండి. సాంబార్లలో నువ్వుల పిండి వేయండి. నువ్వుల పిండి తయారు చేసుకోవడం చాలా, అంటే విధిగా దంచుకోవడమా, రుబ్బుకోవడమా మాత్రమే చేయండి. మిక్సీకి వేస్తే మాత్రం సగం ప్రాణం అక్కడే పోయినట్లు వాటికి. ఆ నువ్వులకు ఉండే సగం ప్రాణము మిక్సీలోకి వెళ్ళిపోతుంది, ఏం లాభం లే. మిగతా సగము 2-3 రోజులకే ఆవిరైపోతుంది. మీరు తినేది ఏంటంటే దాంట్లో ఉండే పిప్పి మాత్రమే, ఉపయోగం లేనటువంటి, రుచి కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఎప్పటికీ మిక్సీకి వేయడం, మిక్సీలు వాడడం కూడా క్రమంగా తగ్గించండి. రుబ్బడమా, దంచడమా చేసుకొని తినండి. రుచి ఉంటుంది, ఆరోగ్యము ఉంటుంది, విటమిన్స్ వేస్ట్ కావు, వృధా కావు. మనం తినేదే పెరిగడంట. ఆ పెరిగడలో లేకుంటే ఏం ప్రయోజనము? తినే పెరిగడు కూడాను బలవర్ధకంగా లేకుండా చేసుకుంటున్నాం ఈ మిక్సీల ద్వారా. కాబట్టి మీరు చెప్పేది ఆ B12 కానీ, బి కాంప్లెక్స్ కానీ, ఐరన్ కానీ, కాల్షియం కానీ పుష్కలంగా ఉండేటువంటివి 2: 1 మునగాకు, 2 నల్ల నువ్వులు, బెల్లము, శనగిత్తనాలు. వీటిని బాగా వాడడం చేస్తూ ఉండండి. ఇంకా గోడంబి, ద్రాక్ష, పిస్తా ఇవన్నీ చాలా కాస్ట్లీ. పేదవారి గోడంబి, శనగిత్తనాలు చాలు. ఎండు ద్రాక్ష తీసుకోవచ్చు, తక్కువ ఖరీదే ఉంటుంది.
ఐరన్ బాగా పుష్కలంగా ఉంటుంది ఎండు ద్రాక్షలో. ఎండు ఖర్జూరాలో కూడాను ఐరన్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం ఉంటుంది. ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూర బాగా తీసుకుంటూ ఉండండి, బలవర్ధకంగా ఆరోగ్యం ఉంటుంది. స్త్రీలు మాత్రం ఖచ్చితంగా రోజు 1 చెంచా 2 చెంచాలు మునగాకు చట్నీ పొడి కంపల్సరిగా తినాలి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తింటున్నారంటే వాళ్ళకి ఎముకలు స్ట్రాంగ్ గా ఉంటాయి, దృఢంగా బలంగా ఉంటది, ఆరోగ్యం కూడాను హెల్తీగా ఉంటారు. కింద కూర్చొనేది తినడం అనేది కింద కూర్చొని తినేది అలవాటు చేసుకోండి. మాక్సిమం ఎంత బాగా డబ్బు ఉన్న వాళ్ళైనా ధనవంతులైనా పైన టేబుల్ మీల్స్ కూర్చొని తినడం, టేబుల్ మీల్స్ సరైనది కాదు. ఎప్పటికీ అది ఆరోగ్యదాయకం కాదు, పొట్ట పెరిగిపోతుంది. ఎంత తింటున్నా తిన్నట్టుగా ఉండదు, ఎక్కువ తినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే, కొద్దిగా ఆలోచన పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి. హరే కృష్ణ గురుగారండి. హరే కృష్ణ గురుగారండి. హరే కృష్ణ తల్లి గారు. సమస్య గురుగారండి, నాన్నగారికి 76 ఏజ్, కొంచెం ఈ మధ్యలో కొంచెం హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఒకసారి యశోదకు తీసుకెళ్తే వాళ్ళు ఆపరేషన్ చేయాలన్నారు. అయితే అది మేమే కొంచెం 50-50 ఛాన్సెస్ చెప్తే భయపడ్డామంటే. సాంగ్స్ పాడేటప్పుడు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే కొన్ని సలహాలు ఇస్తున్నాను, పాటించండి. మీరు పంపులు అనుకున్నప్పుడు లేదా భగవద్గీత పారాయణం చేయాలనుకున్నప్పుడు స్టార్టింగ్ లో కొన్ని నీళ్లు తాగి స్టార్ట్ చేయాలి. మధ్య మధ్యలో కూడా నీళ్లు తాగుతూ ఉండాలి. నీళ్లు తాగడం చాలా అవసరం. రెండోది వచ్చేసి నైట్ టైం సాంగ్స్, ఎక్కడైనా భజన్స్ కానీ సాంగ్స్ కానీ పాడాలనుకున్న వాళ్ళు నైట్ టైం లేటుగా పడుకోకూడదు, బాగా నిద్రపోవాలి. నిద్ర తక్కువైనా వేడి ఎక్కువైపోయి గొంతు తొందరగా ఆడకపోతుంది. గొంతు తొందరగా ఆరకపోయింది అంటే డ్రై కావడం వల్ల పాట పాడడం ఇబ్బంది అనిపిస్తుంది. రెండోది నిద్ర బాగుండడం తప్పనిసరి. మూడోది వచ్చేసి రాత్రిపూట ఎవ్వరే గాని, పాడేవాళ్లే కాదు ఎవరైనా సరే, సూర్యాస్తమయం అయిన తర్వాత మజ్జిగ కానీ పెరుగు కానీ మాక్సిమం నెయ్యి కానీ వాడకూడదు. ఇవి వాడితే కఫం అనేది పెరుగుతుంది, ఆస్మా కూడా వస్తుంది. కొంతమందికి వయసు పెరిగే కొద్దీ ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి పతంజలి యోగ శాస్త్రాన్ని అనుసరించి సూర్యాస్తమయం అయిన తర్వాత ఎవ్వరే గాని మజ్జిగ పెరుగు నెయ్యి మాక్సిమం వాడకూడదు. పాలు తాగొచ్చు, పగలు సూర్యాస్తమయం వరకు ఎంతసేపు అయినా పెరుగు వాడచ్చు, మజ్జిగ వాడచ్చు, ఎంతైనా తీసుకోవచ్చు ఏం కాదు. కాబట్టి సాంగ్స్ పాడాలనుకునేటువంటి వాళ్ళు రాత్రిపూట పెరుగు మజ్జిగ నిషేధం, నెయ్యి కూడా నిషేధమే. తర్వాత గొంతు బాగా ఉండాలి అనుకునేటువంటి వాళ్ళు అరటి పండ్లు తినకూడదు. పెద్ద అరటి పండ్లు ఉంటాయి కదా, అరటి పండ్లు తింటున్నారంటే కఫం అనేది చుట్టుకుంటూ ఉంటుంది గొంతులో. కఫం తొందరగా ఎక్కువగా తయారవుతుంటుంది అరటి పండ్లు తినడం వల్ల. వాళ్ళకు గొంతు అనేది మూసుకుపోతూ ఉంటుంది. నెయ్యితో చేసిన పదార్థాలు తిన్నా గొంతు మూసుకుపోతుంది, అది ఫ్రీ కాదు, క్లియర్ కాదు. దానికి ఏం చేయాలంటే బీపీ షుగర్లు ఏమీ లేకపోతే పడిగడుపుని ఒక చెంబు నీళ్లు తీసుకొని ఒక నిమ్మపండు పిండి సాల్ట్ ఉప్పు వేసుకుని మాత్రమే జ్యూస్ చేసుకుని తాగాల, ఉప్పు మాత్రమే. అట్లా 3 days తీసుకుంటే మొత్తం గొంతు క్లియర్ అయిపోతుంది. మిరియాల గింజ వేసుకున్నా మంచిది, మిరియాల గింజలు కూడా అప్పుడప్పుడు వేసుకున్నా ఉంటూ ఆ రసాన్ని మింగుతూ ఉన్న గొంతు క్లియర్ అవుతుంది. కొద్దిగా స్వీట్ తిన్నా కానీ కాక శనగిత్తనాలు బెల్లము లేదా చక్కెర పప్పులు ఇలా ఏదైనా ఒక స్వీట్ ఏదైనా కొద్దిగా తినేసిపోతే, లేదా భక్ష్యాలు చేస్తారు కదా, కంది బెల్లు ఉడికించేస్తే లేదా శనగ బెల్లు ఉడికించేసి పూర్ణం తయారు చేస్తారు, అలాంటి పూర్ణం కానీ ఏదైనా అట్లా స్వీట్ తిన్నా గొంతు క్లియర్ అవుతుంది. నొప్పి గిప్పి ఏమి లేకపోతే అలా స్వీట్ తినడం మంచిది. గొంతులో నొప్పి కూడా ఉంది అంటే
స్వీట్ తింటే ఇంకా నొప్పి ఎక్కువ అవుతుంది. అలాగే నీళ్ళు ఎక్కువ తాగడం చాలా అవసరం. నీళ్ళు ఎంత ఎక్కువ తాగుతా ఉంటే అంత మంచిది. నీరు, నిద్ర ఖచ్చితంగా బాగా ఉంటేనే వాయిస్ బాగుంటుంది, లేదంటే గరుకుగానే ఉంటుంది. ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. థ్రోట్ బాగుండాలి అంటే నీళ్లు తాగడం ఒకటి, నిద్రపోవడం ఒకటి, మజ్జిగ పెరుగు వాడకపోవడం, 4వది వచ్చేసేసి ఏం చెప్పాను 4వది, నీరు, ఉప్పు, నిమ్మరసం. అరటి పండ్లు తినకూడదు. 2 రోజుల ముందే ఏదైనా ప్రోగ్రామ్ ఉంది, సంకీర్తనలు పాడాలా, 1 రోజు 2 రోజుల ముందే అరటి పండు తినడం మానేస్తే సరే, మళ్ళా తినచ్చు. ప్రోగ్రామ్ పోయి చేసి లేదా భజన పూర్తి తీసుకొచ్చేసి బాగా అరటి పండు తినేయండి. నైట్ టైం మాక్సిమం తగ్గించండి. అరటి పండు తినేది కూడా రాత్రి కూడా తగ్గియాలి. చిన్న అరటి పండ్లు వస్తాయి, యాలక్కి అని మా ప్రాంతంలో, మరి మీకు దొరకవో మాకు తెలియదు. చిన్న అరటి పండ్లు అంత ఎఫెక్ట్ చూపించదు, కఫం అనేది ఎక్కువ కానివ్వదు. ఓకేనా? ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అరటి పండ్లు నిషేధం, మజ్జిగ, పెరుగు, నెయ్యి నిషేధం, నిద్ర మేలుకోవడం నిషేధం, నీళ్లు తక్కువ తాగడం నిషేధం. ఈ 4 గుర్తుపెట్టుకోండి. థ్రోట్ ఇన్ఫెక్షన్స్ గొంతు నొప్పి ఉంటేనా, లేకపోతే విడిగా కూడా మజ్జిగ, పెరుగు నైట్ పూట వాడకూడదా? ఎవరైనా చెప్తున్నక్క, ఎవరైనా సరే భవిష్యత్తులో సమస్యలు రాకూడదు అనుకుంటే, ఆస్తమా లాంటివి రాకూడదు అనుకుంటే తీసుకోకూడదు. థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఊపిరితిత్తుల వ్యాధులు కానీ, గొంతు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ రాకూడదంటే రాత్రులు తీసుకోకూడదు. పతంజలి యోగ శాస్త్రం గురక వస్తుంది సార్ పడుకున్నప్పుడు. కరెక్ట్. గురక కూడా దానికి కారణం. అంటే గురక రావడానికి కూడాను కారణము మజ్జిగ, పెరుగే, కాబట్టి తీసుకోకూడదు. గురువుగారు పాలు తాగొచ్చా గురువుగారు? నాకు నిద్ర పట్టదు నైట్. మజ్జిగ తాగుతున్నా రోజు, అయితే కఫం లాగా వస్తుంది ఈ మధ్య. పాలు తీసుకోండి. పాలల్లోకి గసాలు కూడా దంచి, గసాలు వట్టి కొబ్బరి దంచి ఒక బాక్స్ కట్టి పెట్టుకోండి. లైట్ గా గొల్లిచ్చేసి గసాలను వట్టి కొబ్బరి లైట్ గా ఎంచి దంచుకోండి. దంచి ఒక బాక్స్ కట్టి పెట్టుకునేసేసి 1 చెంచా 2 చెంచాల పాలల్లోకి వేసుకొని కొద్దిగా బెల్లం వేసుకొని తాగిన నిద్ర బాగా వస్తుంది. కొబ్బరి దగ్గు రాదా అంటే? అమ్మా, కొబ్బరి దగ్గు వస్తుంది కదా, సాధారణంగా ఉండే వాళ్ళకి ఏం కాదు. వట్టి కొబ్బరి, పచ్చి కొబ్బరి దగ్గు రావచ్చు, కానీ వట్టి కొబ్బరి ఏం కాదు. ఇది లావు ఉండే వాళ్ళైతే తీసుకుంటే ఇంకా లావు అవుతారు. గసాలు వట్టి కొబ్బరి. సన్నగా ఉంటే పర్లేదు, సన్నగా ఉండే వాళ్ళు తీసుకుంటే కూడా పికప్ అవుతారు. సన్నగా ఉండే వాళ్ళకి ఇస్తే ఇంకా మేలు. నిద్ర రావాలంటే గసాలు వట్టి కొబ్బరి బాగా నిద్ర తెప్పిస్తాయి. అలాగే నిద్ర రావడానికి పడుకునే ముందు అరికాళ్లకు ఆముదము లేదా కొబ్బరి నూనె 10 నిమిషాలు పైన అడుగున వేళ్ళ మధ్యలో పూర్తిగా బాగా మసాజ్ చేసుకుంటూ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంటూ జపం చేసుకుంటూ నిటారుగా కూర్చొని ఆ పాదాలకు, మీ పాదాలు అనుకోకుండా ఆ లలితాదేవి పాదాలే లేదా దుర్గామాత పాదాలు అని భావించి, ఆ తల్లి పాదాలకే నేను చేస్తున్న సేవగా భావించుకుంటూ జపం చేసుకుంటూ తిప్పుతున్నారంటే పాదాల మీద మీ తలకాయ పడుతుంటారు, తూగుతూ ఉంటారు. అట్లే జపం జరుగుతూ ఉంటుంది. నిద్ర బాగా వస్తుంది. ఆయిల్ మసాజ్ చేసుకుంటే, కొబ్బరి నూనె కానీ ఆముదం కానీ నిద్ర బాగా వస్తుంది. రాత్రిపూట ఒక అరటి గ్లాస్ పాలు తాగినా నిద్ర వస్తుంది. ద్రాక్ష పండ్లు ఉంటాయి చూడండి, ద్రాక్ష పండ్లు 1 పిరికెడు 2 పిరికెలు తిన్నా కానీ కాక నిద్ర బాగా వస్తుంది. అన్నిటికంటే మంచి మెడిసిన్ ఏంటంటే భగవద్గీత పట్టుకుంటే నిద్ర బాగా వస్తుంది. భగవద్గీత తీసుకుంటే చాలా నిద్ర వస్తుంది, హాయిగా నిద్రపోవచ్చు. లేదా ఒక పుస్తకం, ఏదైనా మంచి పుస్తకం తీసుకుంటే నిద్ర బాగా వస్తుంది. నిద్ర చెడగొట్టుకోవాలనుకుంటే మొబైల్ తీసుకోవాలా. నిద్ర రాకుండా చేసుకోవాలంటే కాఫీలు, టీలు తాగాల.
కాఫీ టీ తాగినారంటే నిద్ర రాదు వాళ్ళకి. నిద్ర రానియకుండా చేసుకోవచ్చు కాఫీ టీల ద్వారా, పాడు చేసుకోవచ్చు కూడా నిద్రను కాఫీ టీల ద్వారా. కాబట్టి కాఫీ టీలు తెలిసిన వాళ్ళు ఎవరు తాగడం లేదు. నరాలు కూడా వీక్ చేస్తుంది, నాడీ వ్యవస్థను బలహీనం చేస్తుంది, కడుపులో మంట పుట్టిస్తుంది. ఎవరికైనా గ్యాస్ట్రిక్ లో కడుపులో మంట ఉండి ఎక్కువగా ఇబ్బంది కలుగుతుందంటే వాళ్ళు రాత్రిపూట కూడా మజ్జిగ వాడచ్చు, నెయ్యి వాడచ్చు, పెరుగు వాడచ్చు. ఎవరు కడుపులో విపరీతంగా మంట ఉంటుంది వాళ్ళకి, కాఫీ టీ ఎక్కువ పోస్తుంటారు, అలాంటి వాళ్ళకి అది వస్తుంది సమస్య. కాఫీ టీ ఎక్కువ పోసేటువంటి వాళ్ళకు కడుపులో మంట ఖచ్చితంగా వస్తుంది. చికెన్, మటన్, కోడిగుడ్లో, చేపలో, మసాలా చారులు తింటుంటే వాళ్ళకి దేవుడు కనిపిస్తుంటాడు. నోరేమో తినాలంటుంది, కడుపేమో వద్దురా అంటుంది. వాళ్ళ కర్మ భరించలేరు. కాబట్టి నోరు వదలదు కదా, కళ్ళు వదలవు, కళ్ళు చూపిస్తాయి, నోరు ఊరిస్తుంది, తినేస్తారు, మళ్ళీ తనగలాడుతూ ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా మజ్జిగ ఏ టైమైనా తాగచ్చు. మజ్జిగ, పెరుగు ఎక్కువ తీసుకోవాలా. నెయ్యి కూడా తీసుకోవాలా. వాళ్ళు కడుపులో మంట ఎక్కువగా ఉంది అంటే నెయ్యి బాగా వాడాల. కడుపులో మంట వస్తుంది అంటే ప్రేగు లోపల వైపు శ్లేష్మ స్తరం అనే ఒక స్తరం ఉంటుంది, ఒక లేయర్, జిగట వంటి ఒక స్తరం లేయర్ ఉంటుంది. అది ఎప్పుడు జిగురు జిగురు ఉత్పత్తి చేస్తూ ఉంటుంది, తింటానే సర్రం జారిపోయేటట్టుగా ప్రేగుల్లో. ఆ జిగురు ఉత్పత్తి చేసేటువంటి ఆ లేయర్ అనేది కాఫీ పోసి 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 వేడి వేడిగా పోయడం వల్ల ఆ లేయర్ అనేది కరిగిపోవడమా కొట్టుకోపోవడమా అయిపోయింటది. అలాంటి వాళ్లకు ఆ గాయం అయిపోయింటది. అదంతా ఎండిపోయినటువంటి చెరువులో నేల ఏ విధంగా అయితే బీటలు బీటలు పోయి ఉంటుందో, ముక్కలు ముక్కలుగా విడిపోయింటది కదా, బీటలు పారిపోయింటదే, ఆ విధంగా ప్రేగు లోపల తయారైంటది వాళ్ళకి. వాళ్ళు ఏమి తిన్నా కడుపులోకి పోతే చాలా మంట పుడుతూ ఉంటది. అలాంటి వాళ్లకు మందు ఏమిటి అంటే నెయ్యి, పెరుగు, మజ్జిగ, సహజ సిద్ధంగా ఉండేటువంటి వాటితో అన్నం కలుపుకొని లేదా రాగి ముద్ద కానీ జొన్న ముద్ద కానీ కలుపుకొని తినడమా త్రాగడమా చేస్తూ ఉంటే దాంట్లో ఉండే జిడ్డు, ఆ నెయ్యి లేదా వెన్న, పెరుగులో కానీ మజ్జిగలో కానీ ఉండేటువంటి ఆ వెన్న అనేది పోయి ఆ ప్రేగు గోడలకంతా పూసుకుంటూ పోతుంది. ఆ గోడలకంతా అది ఒక తైలం లాగా రిపీటెడ్ గా అదే తింటున్నాం అనుకోండి, మేట వేస్తా ఉంటుంది దానిపైన, పేర్కొని 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 అదే ఒక మందం లాగా తయారైపోతుంది. ఇంకా నువ్వు ఏం తింటున్నా జారిపోతా ఉంటుంది. కారం అట్టడి ఏదైనా కొద్ది కొద్దిగా కారం తిన్నా జారుకొని పోతా ఉంటుంది. ఆ లోపలోంచి ఈ లేయర్ అనేది తయారవుతుంది, ఉత్పత్తి అవుతుంది. ఇంకా తర్వాత నువ్వు ఏం తిన్నా సరిపోతుంది. ఒక 4-5 రోజుల పాటు కేవలము పెరుగన్నము, మజ్జిగన్నము, నెయ్యన్నము ఇవే తీసుకోవాలి. కడుపులో విపరీతంగా మంట ఉందంటే, ఏం తిన్నా మంట వస్తుందంటే వాళ్ళకి అదే కారణం. ఇలాంటివి దేహాన్ని గమనిస్తూ ఉంటే, పరిశీలిస్తూ ఉంటే మనకే తెలుస్తుంది. చెప్పే అవసరం కూడా లేదు. ఏమిటి నేను ఈ మధ్య మజ్జిగ పెరుగు వాడడం లేదా, కడుపులో ఎందుకు మంట వస్తుంది, కారం ఎక్కువ తిన్నానా, బల్లాపురం మిరపకాయలని వస్తున్నాయి ఈ మధ్య, ఇట్లా పైకి చూస్తుంటాయి మిరపకాయలు. మామూలుగా అయితే ప్రకృతికి అనుకూలంగా అయితే కిందికి చూడాలి మిరపకాయలు. ఇప్పుడు ఒక వంగడం వస్తుంది, ఇటు పైకి లేస్తుంటాయి అవి మిరపకాయలన్నీ కూడా. ఎక్కువ కారం ఉంటాయి అవి. ఆ ఎక్కువ కారం ఉండేటువంటి ఆ మిరపకాయలు తింటే కడుపులో ఖచ్చితంగా మంట వస్తుంది, కెమికల్స్ ఎక్కువ ఉంటాయి దాంట్లో. అలాంటి వాళ్ళకు చాలా విపరీతమైన మంట ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు ఏం వాడాలా, పెరుగు, మజ్జిగ తప్పనిసరిగా వాడాలి. కంట్రోల్కి వచ్చిన తర్వాత మళ్ళీ పగలు మాత్రమే మజ్జిగ పెరుగు వాడతారు, రాత్రి స్టాప్ చేస్తారు. కారం ఉప్పు ఎంత తక్కువ తింటే అంత మంచిది, మసాలాలు ఎంత తక్కువ తింటే అంత మంచిది. తక్కువలోనే వెతుక్కోవాలి రుచిని, అంతేగాని ఎక్కువ కావాలని కోరకూడదు. అదే నిగ్రహం, జయించడం, మనస్సును జయించడం, నాలుకను జయించడం అవుతుంది. ఒక్క నాలుకను గెలిస్తే ప్రపంచాన్ని గెలవచ్చు అంటారు పెద్దలు. దాన్ని జయించలేక తంటాలు పడుతున్నాం. ఒక పూట కారం తక్కువైంది అనుకోండి, ఒరిగిందేమి? ఒక పూట ఉప్పు తక్కువైపోయింది, మునిగిందేమి? ఒక్కోసారి పెరుగులోకి మజ్జిగలోకి ఉప్పు వేసుకోవాలనుకుంటాం, వేసుకుని ఉండదు, ఏం మునిగిందేమి? దగ్గరలో ఉండదు.
అది లేకపోతే తినలేమా? నాలుక ఒప్పుకోదా? ఏం ఒప్పుకోకపోతే దొబ్బేద్దామా? లోపలికి పంపించకూడదా? ఏమి కానే కావాలని ఎందుకు అనుకోవాలి? జయించలేమా మనసున మాత్రం? ఈ విధంగా మ్యాక్సిమం మన మనసును పెట్టి ఉప్పు, కారం, మసాలా తగ్గించాలి. ఎంత తక్కువ తింటే అంత ఆరోగ్యం. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. ఓన్లీ పునశ్చరణ చేస్తున్నా అంతే, గుర్తు చేస్తున్నా. కాబట్టి సార్ మెడమ నొప్పి ఎక్కువైనప్పుడు ఏం చేస్తారు? మెడమ నొప్పి వస్తుందంటే అక్క ఎముకల మధ్యలో, మెడమ దగ్గర ఎముకల మధ్యలో జిగురు తగ్గింటుంది. ఒక 10-15 అడుగులు వేస్తే మళ్ళీ లూజ్ అయిపోతుంది. అది మొదట్లో నొప్పి అనిపిస్తుంది లేస్తానే. దానికి పడుకునే ముందు మసాజ్, ఏది కొబ్బరి నూనె కానీ ఆముదం కానీ బాగా తిక్కండి. పాదాలని బాగా తిక్కుంటుంటే వాటికి ఇంకుతుంది. నువ్వుల నూనె కూడా బాగా పనిచేస్తుంది. నువ్వుల నూనె తిక్కునేసేసి మీరు పడుకునేస్తే ఒక 10-15 రోజులు పాటు చేస్తే కంట్రోల్కి వస్తుంది. అది కూడా జిగురు తయారవుతుంది. సెలవు తీసుకుందా నేను? చెప్పండి, ఎవరో ప్రశ్న వేస్తున్నారు. ఈ ఎండాకాలం వస్తే ఉండి ఒక్కసారి పైచ్యంగాను కళ్ళు తిరుగుతూ ఉంటుందండి. మామూలుగానే ఉంటారు. పడిగడుపునే నిమ్మరసం జ్యూస్ తీసుకోమా, చక్కెర ఉప్పు వేసుకొని తాగండి, కంట్రోల్కి వస్తుంది. అయితే చెంబు నీళ్ళలోకి ఒక నిమ్మకాయ పిండాలి. చెంబు నీళ్ళలోకి ఒక నిమ్మకాయ పిండి, చక్కెర కంటే బెల్లం శ్రేష్టం. కొద్దిగా సాల్ట్, లైట్గా సాల్ట్ వేసుకొని జ్యూస్ చేసుకొని పడిగడుపునే చెంబు తాగేయండి. చాలా తంపు వస్తుంది, చాలా బలం వస్తుంది. ఒక బాటిల్ ఎక్కిస్తే ఎంత బలం వస్తుందో అంత బలం కేవలం ఏం లేకుండా, కారణం లేకుండా ఇంటికి బాగా చెమటలు పట్టేస్తాయి, తల తిరుగుతుంది, అలా వచ్చేస్తుంది. ఒకసారి బీపీ డౌన్ అయినా అట్లా అవుతుంది. ఈ నిమ్మరసం జ్యూస్ తీసుకోండి, బాగా సెట్ అయిపోతుంది. తాగేసి ఒక అర్ధగంట సేపు అలా పడుకుంటే చాలు. కాళ్ళ కింద హైట్ వేసుకొని పడుకోవాలి. మామూలుగా దినం కూడా ప్రతిరోజు కూడా మీరు అందరూ పాదాల కింద 2 దిండ్లు వేసుకోండి, తల కింద కొద్దిగా మెత్తగా పెట్టుకోండి, హాయిగా నిద్ర వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ గురుగారు. అందరికీ ప్రణామాలు. అందరికీ ప్రణామాలు. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ చరణారవిందార్పణమస్తు. హరి ఓం తత్సత్.